హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్రోచ్ వర్క్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది తమిళనాడులో బాగా ఫేమస్ అండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదండి. చూడండి, ముందుగా నేను ఇక్కడ దీన్ని స్ట్రెచ్ఫుల్ క్లాత్ అంటారండి. ఇది బ్రోచ్ వర్క్ యూజ్ చేస్తారు. ఆన్లైన్లో వెబ్సైట్లలో అమెజాన్, మీషో ఇట్లాంటి వాటిలలో ఉన్నాయండి. ఇది స్ట్రింగ్ వైర్ అంటారండి. చూడండి, ఇక్కడ గోల్డ్ సిల్వర్ కలర్లో దొరుకుతుంది. ఇది దీనికి కావాల్సిన మెటీరియల్ అండి. బ్రోచ్ వర్క్ మెటీరియల్ అని మనం సెట్ చేస్తే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇది స్ట్రెచబుల్ అవుతుందండి. ఇలానే దొరుకుతుంది ఈ స్ట్రెచబుల్ క్లాత్ అన్నది. చూడండి, ఇలా మన సాక్స్ లాగా దొరుకుతుందండి. ఇది మల్టీ కలర్స్లో దొరుకుతుందండి, సింగిల్ కలర్స్గా అలా రాదు. ఒక దాంట్లో రెండు కలర్స్ అలా వస్తాయి. ఒకవైపు ఒక కలర్, ఒకవైపు ఒక కలరు. తర్వాత స్ట్రింగ్ వైర్ని ఇలా లీఫ్ లాగా చుట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ సైజ్ రిక్వైర్మెంట్ అంటే ఏమీ ఉండదండి. తీసుకునే పెటల్స్ అన్నీ ఒకే సైజులో తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని చివర్లో తిప్పాలి. మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 పెటల్స్ తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ట్రెండింగ్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా తిప్పాలి, ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గోల్డ్ అయినా వాడచ్చు. నేను గ్రీన్కి సిల్వర్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను సిల్వర్ తీసుకున్నాను. స్ట్రింగ్ వైర్ అంటారు దీన్ని. చూడండి, ఇలా 6 పెటల్స్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది ఈ స్ట్రింగ్ వైర్ అన్నది. చూడండి, మన బైండింగ్ వైర్ కన్నా ఇంకా మెత్తగా సన్నగా ఉంటుంది. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. దీనితో డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చండి. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ స్ట్రెచ్చింగ్ క్లాత్ని తీసుకొని మనం ముందుగా ట్విస్ట్ చేసుకున్న పెటల్ని చూడండి అందులో పెట్టి ఇలా చూడండి, దీన్ని కూడా ఇలా చివర్లు ట్విస్ట్ చేసి చూడండి ఇలా ట్విస్ట్ చేయాలి. ఇది సాగుతుందండి ఈ క్లాత్, అందుకే స్ట్రెచబుల్ అన్నారు దీన్ని. చూడండి, చివర్లు ఇలా కట్ చేసి తిప్పి తర్వాత సూయింగ్ థ్రెడ్తో దీన్ని ముడివేయాలండి. చూడండి, ఇలా చుట్టుకోవాలి. ఈ బ్రోచ్ వర్క్ నేను ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ వీటిలలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. బ్రోచ్ వర్క్ మెటీరియల్ అని కొడితే సెట్స్ లాగా వస్తాయి. చూడండి, నేను ఇక్కడ సూయింగ్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ని మనం మిషన్ కుట్టడానికి వాడే దారాన్ని ఇక్కడ ముడిలాగా వేసానండి విడిపోకుండా. ఇలా మనం ఎన్ని పెటల్స్ తీసుకుంటే అన్నీ ఇలా చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ చేసుకోవాలి. ఇది బ్లౌజులకి, పిల్లల డ్రెస్సులకి, మన డ్రెస్సులకి ఎలా అయినా వేసుకోవచ్చండి. మనకు డిజైన్ తెలియాలి కానీ. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ని తీసుకున్నానండి. చూడండి, ఈ ఫ్రేమ్కి నేను అడుగున టేప్ వేసుకున్నానండి. పైన ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనం క్లాత్ లాగినా కూడా ఏమీ అవ్వకుండా ఉంటుంది. తర్వాత వీటన్నిటిని మనం ఎక్కడైతే పెట్టి కుట్టుకోవాలో అనుకుంటున్నామో అక్కడ పెట్టి కుట్టుకోవాలండి. ఇదిగోండి, చూడండి, ఫ్రేము ఇలా చూడండి, ఇలా మనకి
ఇలానే పెట్టి కుట్టుకోవాలండి. దీనికి కూడా ఇక్కడ మనం మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ని వాడుతున్నాము, సూయింగ్ థ్రెడ్ని. చూడండి, ఇలా పెటల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టైనా కుట్టుకోవచ్చు, చుట్టూ అయినా పెట్టి కుట్టుకోవచ్చు, కొంచెం దూరంగా పెట్టి మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ రూల్ అంటూ ఏం లేదు. చూడండి, ఇక్కడ పైన ఒక టాకా వేయాలి, కింద వేసి ముడి వేయాలి. ఇలా కంటిన్యూగా అన్ని పెటల్స్ని కుట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ కంటిన్యూగా ఇంక ఇలా అన్ని పైన కింద అలా కుట్టుకోవాలి. చూడండి, అడుగున ఇలా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని పెటల్స్ కుట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కుట్టుకొని అడుగును దించి ముడివేయాలి. ఇక్కడ నేను ఇలాంటిది తీసుకున్నానండి. మీ దగ్గర చెమ్కీలు ఉంటే తీసుకోవచ్చు, రౌండ్ కుందన్ ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా పెట్టుకోవచ్చు. రౌండ్ కుందన్, ఫ్లవరు, చెమ్కి దాన్ని కవర్ చేసుకుంటూ మనం తీసుకున్న క్లాత్ కనపడకుండా ఇలా కవర్ చేయడానికి నేను ఇది తీసుకున్నానండి. ఇది నాకు స్టేషనరీలో దొరికిందండి. పిల్లల ప్రాజెక్ట్ వర్క్లు అప్పుడు అది ఉంది. నేను దాన్ని స్టిచ్ చేస్తున్నాను, మ్యాచింగ్ అవుతుంది అని. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి. పూసలు, ఫ్లవర్ టైపు ఏవైనా రూల్ ఏమీ లేదు, మనకు నచ్చింది చేసుకోవచ్చు. చూడండి, ఇలా చూడండి, ఇక్కడ నేను పక్కన పైన పిక్ యాడ్ చేశానండి. ఇది బ్రోచ్ వర్క్ ఏనండి, డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టైప్స్ పిక్స్ యాడ్ చేశాను ఈ స్ట్రెచ్ వర్క్తోనే అండి. చూడండి, ఈ స్ట్రెచ్ క్లాత్ యూజ్ చేస్తూ, స్ట్రింగ్ వైర్ యూజ్ చేస్తూ డిఫరెంట్గా చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో మనం డిఫరెంట్ షేప్స్ ఎలా చేయాలో తెలుసుకుందాము. మనం ఇక్కడ బ్లౌజ్కి అక్కడక్కడ ఇలా పెటల్స్తో ఇలా వేయైనా వేసుకోవచ్చండి. ఇలా స్టిచ్ చేశాక లాంగ్ బీడ్స్ ఉంటాయండి. లాంగ్ బీడ్స్ని 2 పూసలు, 2 చూడండి ట్యూబ్స్, లాంగ్ ట్యూబ్స్, ఈ రెండింటిని తీసుకొని ఇలా అయినా కుట్టుకోవచ్చండి. ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండాలంటే చూడండి, లాంగ్ ట్యూబ్స్ ఒక పూస ఇలా తీసుకొని ఇలా క్రాస్గా ముందు పూస ఎక్కించాలండి, తర్వాత ట్యూబ్ ఎక్కించి కింది నుంచి పైకి సైజ్ తీసుకోవాలండి. ఆ ట్యూబ్ ఎంతవరకు వస్తుంది అన్నది చూసుకొని చూడండి, పైనుంచి కిందకి దించకూడదండి, కింద నుంచి పైకి రావాలి, అప్పుడే అది కరెక్ట్గా షేప్ వస్తుంది. చూడండి, ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా అయినా తీసుకోవచ్చు, రెండు సేమ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం క్రాస్గా పెట్టాను, 2 సేమ్ సైజ్ తీసుకున్నాను. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న వర్క్ అండి, మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇది సింపుల్గా మనం ఇంట్లోనే ట్రెండీగా సింపుల్ ఖర్చుతో అయిపోయేదండి. ఇలా పెటల్స్ బ్లౌజ్ నిండా 12 వేసారండి. హ్యాండ్స్కి ఇలాంటిది అటొకటి ఇటొకటి వేసి 1200 తీసుకున్నారండి. ఇది ఖర్చు తక్కువ అండి, సింపుల్గా మనమే చేసుకోవచ్చు. చూడండి, ఇంకో పిక్ యాడ్ చేశాను నేను ఇక్కడ పైన. ఇది కూడా బ్రోచ్ వర్కేనండి. చూడండి, ఇలా అడుగుకు దించి ముడి వేసుకోవడమేనండి. ఈ ట్యూబ్స్ కూడా మీరు లూజ్ అవుతాయి అనుకుంటే ఇంక 2 సార్లు అయినా మనం టాకాలు వేసి దించుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఇవి మనకి ఈజీగా దొరికే మెటీరియలేనండి, ఆన్లైన్లో ఇప్పుడు సింపుల్గా అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయండి, మీరు ట్రై చేయొచ్చు.
ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.